వెల్కమ్ టు కలమ్స్ అండ్ మై సెల్ఫ్ మణికంఠ. గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్‌ని 6 మంత్స్‌లో కంప్లీట్ చేయొచ్చా? ఒకవేళ కంప్లీట్ చేస్తే ఏ విధమైనటువంటి స్ట్రాటజీ లేదంటే ప్లాన్ అనేది అవసరం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దట్ అందుకనే 6 నెలల్లో సిలబస్ ఖతం. ఈ ప్లాన్‌తో పక్కా అనేది వస్తుంది అనేది మనం థంబ్‌నెయిల్‌గా పెట్టాం కదా! ఆ అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో 6 మంత్స్‌కి సంబంధించినటువంటి షెడ్యూల్ గురించి ముందుగా తెలుసుకునే దానికంటే మీరు ముందు ఫాలో అవ్వాల్సింది, మీరు ముందు మీ మనసులో, మీ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే డైలీ షెడ్యూల్. ఎవరైతే డైలీ షెడ్యూల్‌ని ఫాలో అవుతారో లైక్ 8 అవర్స్ ఆఫ్ స్టడీ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు ఉండాలి. వన్ థింగ్ 8 అవర్స్ ఆఫ్ స్టడీ ఉండాలి. దీంతో పాటు కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఈ 2 లేకుండా మీరు 6 మంత్స్‌లో గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ చేస్తారు అనుకోవడం అది ఒక అపోహ మాత్రమే. ఎవరైతే రోజుకి 8 గంటలు చదువుతారో, కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవుతారో, ఈ 6 మంత్స్‌లో గ్రూప్ 2 సిలబస్‌ని కంప్లీట్ చేయడం మాత్రమే కాకుండా మీరు సరైనటువంటి స్ట్రాటజీని ఫాలో అయ్యారంటే, సరిగ్గా రివిజన్ చేశారు అంటే, టెస్ట్ సిరీస్‌లు బాగా ప్రాక్టీస్ చేశారంటే, పీవైక్యూస్‌ని సరిగ్గా అనాలిసిస్ చేస్తే గ్రూప్ 2లో ర్యాంక్ రావడం అంత కష్టమైనటువంటి అంశం ఏది కాదు. సో దట్ ఈ డైలీ షెడ్యూల్‌ని ఎలా డివైడ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. దెన్ ఆ తర్వాత 6 మంత్స్‌కి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. డైలీ షెడ్యూలు ప్రతిరోజు కూడా మీరు 4 స్లాట్లుగా డివైడ్ చేసుకోండి. మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రతిరోజు జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా 2 ఉండాలి. దీంతో పాటు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ డైలీ ఉండాలి కదా అనేసి డైలీ కరెంట్ అఫైర్స్ చదవాల్సినటువంటి అవసరం లేదు. మీరు మంత్లీ మ్యాగజైన్ ఏదైనా ఫాలో అయితే సరిపోతుంది. దీంతో పాటు మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అనేది కూడా ఉంది. సో దట్ ఇది మీరు డైలీ ఒక 45 టు 1 అవర్ చదివితే సరిపోతుంది. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ ప్రతిరోజు చదువుతూనే మీరు ఈనాడు, ఇఫ్ ఇన్ కేస్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయితే ది హిందూ న్యూస్ పేపర్స్ కూడా చదువుతారు కాబట్టి మీ యొక్క డైలీ షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉండాలి. 4 స్లాట్స్‌లో ఉండాలి. జనరల్ స్టడీస్‌కి 2 స్లాట్స్, అది కూడా 3 అవర్స్ అనేది 3 అవర్స్ ప్లస్ 3 అవర్స్ ఇలా డివైడ్ చేసుకోండి. దెన్ ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ డైలీ, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కూడా మ్యాక్సిమం టైంని కేటాయించండి. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్‌లో 30 మార్క్స్ వరకు ఉన్నాయి. ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో కూడా దీనికి సరైనటువంటి వెయిటేజ్ ఉంది కాబట్టి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ని అంత ఈజీగా తీసుకోవద్దు. అండ్ ఆల్సో ఇది మనకి స్కోరింగ్ కూడా ఉంటుంది కాబట్టి రైట్. ఇలా డైలీ షెడ్యూల్ని మీరు డివైడ్ చేసుకోండి. దెన్ ఆ తర్వాత మనకి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో మొత్తంగా 6 మంత్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూస్తే మీకు 6 నెలలు అనేసి అర్థమైపోయింది. ఈ 6 నెలల్లో మనం గ్రూప్ 2 సిలబస్‌ని కంప్లీట్ చేసుకోవాలి. సో దట్ ఇలా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఏ విధమైనటువంటి స్ట్రాటజీ అవసరం, ఏ సబ్జెక్ట్స్ మనం చదవాలి అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మనకి సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎగ్జామ్ ఎప్పుడు పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి, డిసెంబర్లో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి ప్రిలిమ్స్. సో దట్ ఈ డిసెంబర్లో కాదు, సెప్టెంబర్ ఎండింగ్కే మనం కంప్లీట్గా సిలబస్ని పూర్తి చేసుకోవాలి. అలా పూర్తి చేసుకోవాలంటే ఈ షెడ్యూల్ని ఫాలో అవుతాం. సో ఫస్ట్ మనందరికీ ఇష్టమైనటువంటిది ఇండియన్ హిస్టరీ. ఇందాక మీకు ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పినప్పుడు ఇంటిగ్రేటెడ్గా మనం చదువుకోవాలి. కేవలం ప్రిలిమ్స్కే చదువుతారు చాలామంది. అలా కాకుండా ప్రిలిమ్స్ మెయిన్స్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేసుకొని చదివితేనే మీకు ఎప్పుడైనా మీ ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. సో దట్ ఇండియన్ హిస్టరీ అనేది మనకి ప్రిలిమ్స్లో ఉంటుంది. బట్ ఇండియన్ పాలిటీ అనేది మనకి ప్రిలిమ్స్లో ఉండదు, కేవలం మెయిన్స్లోనే ఉంటుంది. సో దట్ మీరు ఫస్ట్ మంత్ ఏదైతే ఉందో, ఫస్ట్ 2 మంత్స్ ఏవైతే ఉన్నాయో అటు ఇండియన్ హిస్టరీకి అలానే ఇండియన్ పాలిటీకి ఖచ్చితంగా టైంని కేటాయించండి. దీంతో పాటు అంటే ఎవ్రీడే 2 సబ్జెక్ట్స్ చదవమని చెప్పా. దీంతో పాటు ఇంకేం చెప్పా, కరెంట్ అఫైర్స్ చదవమని చెప్పా. అలానే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ డైలీ కూడా చేయాలి. సో దట్ ఈ 6 మంత్స్లో మీరు డైలీగా చేయాల్సింది ఏంటంటే ఈ 2 ఏం చేసినా చేయకపోయినా ఇవి డైలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ ఇండియన్ హిస్టరీ 3 అవర్స్, ఇండియన్ పాలిటీ 3 అవర్స్ డివైడ్ చేసుకొని మీరు ప్రాపర్గా షెడ్యూల్ వేసుకొని చదువుకోండి. సో దట్ అది ఏప్రిల్ అండ్ మే మంత్లో కంప్లీట్ చేసుకోండి. దెన్ ఆ తర్వాత జూన్ అండ్ జూలైకి వచ్చేసరికి జాగ్రఫీ మనకి ప్రిలిమ్స్లో ఉంటుంది కదా. జాగ్రఫీ, దీంతో పాటు ఇంకొక మెయిన్ సబ్జెక్ట్ ఏంటుంటుంది, ఇండియన్ ఎకానమీ. సో ఇలా డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఇంకా 3-4 ఏమున్నాయి, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, ఇవి డైలీ చేస్తూనే ఉంటారు కాబట్టి సో దట్ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇవి ఏప్రిల్ మేలో కంప్లీట్ అవుతాయి. దెన్ ఇవి జూన్ జూలైలో కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకి ఇది ప్రిలిమ్స్లో ఉంటుంది, ఇది ప్రిలిమ్స్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లో ఉంటుంది, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కూడా ప్రిలిమ్స్లో ఉంటుంది. సో దట్ మీరు ఏం చేసినట్టు 120 మార్క్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినట్టే. మనకి ఇండియన్ సొసైటీ అనేది ఉన్నది కదా. సో దట్ ఆ ఇండియన్ సొసైటీని ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే మీరు ఇక్కడ పెట్టేసుకోండి. సో ప్రాబ్లం లేదు. అలా కాదు నేను మెయిన్ సబ్జెక్ట్స్ కూడా చదువుతానంటే అదైనా పెట్టుకోండి. మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ,
దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు ఉన్నది. అలానే మనం ఎప్పుడు కంప్లీట్ చేసుకునేది కరెంట్ అఫైర్స్, దెన్ ఆ తర్వాత రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసామా మనం? మొత్తం కంప్లీట్ చేసాం. బట్ ఇండియన్ సొసైటీ అనేది పక్కన పెట్టాం కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఇండియన్ సొసైటీని ఏం చేస్తామంటే, వీలైతే మీరు ఆగస్టు, సెప్టెంబర్ మంత్లో అయినా చదివేసుకోండి. అలా కాని పక్షంలో సెప్టెంబర్కి వచ్చేసరికి మనకి కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ను చదివేసుకుంటాం కాబట్టి ఈవెన్ మనకి నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్ 15న వస్తుంది కాబట్టి ఇండియన్ సొసైటీని ఏం చేస్తాం, నవంబర్లో ప్లాన్ చేసుకుంటాం. సో నవంబర్లో ప్లాన్ చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రిలిమ్స్కి మీరు కంప్లీట్గా రివిజన్లోకి వచ్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, మెయిన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కూడా చదివేశారు. మీరు చేయాల్సింది ఏంటి, ఇండియన్ సొసైటీ కంప్లీట్ అవ్వలేదు, దాని మీద దృష్టి పెడతాం. దెన్ ఆ తర్వాత ఏవైతే ఇంతవరకు చదివామో, ముఖ్యంగా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే చదివామో అవి రివిజన్ చేస్తాం. అవి రివిజన్ చేయడం మాత్రమే కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా చూడాలి, చూస్తారు కూడా. అండ్ ఆల్సో దీంతో పాటుగానే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మ్యాక్సిమం మనకి మార్కెట్లో ఎక్కువగానే అవైలబుల్గా ఉంటాయి. అలానే ఎక్కడ పడితే అక్కడ తీసుకునే దానికంటే మీకు ఏదైనా స్టాండర్డ్ అనిపిస్తే అది తీసుకోండి. సో దట్ టెస్ట్ సిరీస్ అనేది మీరు ఎంత రివిజన్ చేశారు, మీకు ఎంత గుర్తున్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే. ఇదేది చేయకుండా టెస్ట్ సిరీస్ ఫాలో అవుతానంటే దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. సో దట్ మీరు ఈ విధమైనటువంటి షెడ్యూల్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రివిజన్ చేసి పీవైక్యూస్ని అనాలిసిస్ చేసి టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేస్తే సిలబస్ కంప్లీట్ అవ్వడం మాత్రమే కాకుండా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్తో కూడినటువంటి ధైర్యంతో మనం ఎగ్జామ్కి వెళ్తాం. సో దట్ ఎటువంటి ఫియర్ లేకుండా పీస్ఫుల్గా వెళ్ళామంటే ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో దట్ ఇలా మనం ప్రిలిమ్స్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మెయిన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని ఆల్రెడీ చదివాం కాబట్టి మెయిన్స్ సంబంధించినటువంటి డేట్స్ వచ్చిన వెంటనే మనం కంప్లీట్గా దీన్ని కూడా రివిజన్ మోడ్లో పెట్టేసుకుంటాం. సో దట్ ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఈజీగా 6 monthsలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సిలబస్ కంప్లీట్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రిలిమ్స్కి మనకు ఉన్నటువంటి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటే అక్కడ టెస్ట్ సిరీస్లు రాయొచ్చు, రివిజన్ సరిగ్గా చేయొచ్చు, పీవైక్యూస్ని అనాలిసిస్ చేయొచ్చు, దీంతోపాటు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయొచ్చు. అలానే మెయిన్స్కి వచ్చేటప్పుడు కూడా ఏవైతే ఈ రివిజన్ కావచ్చు, ఎనాలిసిస్ కావచ్చు, టెస్ట్ సిరీస్లు చేయడానికి కూడా సరైనటువంటి సమయం దొరుకుతుంది. దాన్ని కూడా మనం సరైనగా సద్వినియోగం చేసుకుంటే గ్రూప్ 2 ర్యాంక్ అనేది అంత కష్టం కాదు. అందుకనే 6 నెలల్లో సిలబస్ని ఈజీగా ఖతం చేయొచ్చు. ఈ ప్లాన్తో ర్యాంక్ను కూడా ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బై.